ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానము యేసు క్రీస్తు భూలోకంలో ఆయన జీవితంలో నెరవేరింది. ఆయన భూలోకంలో ఉన్న అందరికీ, అనగా దుఃఖములో, బాధలో, మరి కృంగుదలలో, భారభరితమైన హృదయంతో, బంధకాల్లో, చెరలో ఉన్న వారికి గొప్ప విడుదల అనుగ్రహించాడు. ఈరోజు యేసు నామంలో ప్రార్థించి ప్రతి ఒక్కరికి, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి, హృదయంలో ఆయనను కలిగి ఉన్న వారికి ఈ వాగ్దానము దేవుడు నెరవేరుస్తున్నాడు. అనగా బూడిదకు ప్రతిగా పూదండ. బూడిదనగా దుఃఖము, పశ్చాత్తాపము, నింద, అవమానము, కన్నీరు, ఇవన్నిటికీ ప్రతిగా దేవుడు పూదండ ఇస్తున్నాడు. అనగా ఆనందము, ఘనత, గౌరవము, సన్మానము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. మరి భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు భారంతో ఉన్నామా, కృంగుదలతో ఉన్నామా, కన్నిటితో మనము ఏమి చేయలేక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఆగిపోయి సాగలేక మనం ఉంటే దేవుడు సెలవిస్తున్నాడు. స్తుతి వస్త్రము దేవుడు దాన్ని ఇస్తున్నాడు. మరి దుఃఖంలో ఉన్న వారందరికీ ఆనంద తైలము దేవుడు దయచేస్తున్నాడు అని వాగ్దానం చేస్తుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, రండి మనము ఈ వాగ్దానం పొందుకుంటకు కలిసి ప్రార్థన చేసుకుని యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకొని మన పాపములు ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ గొప్ప వాగ్దానంను పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన జీవం గల వాగ్దానంతో ఈ దినమందు తండ్రి మా యొక్క హృదయాలను ప్రభావ మీరు నింపినారు. మీకు ఎంతో వందనాలయ్యా. దుఃఖంలో ఉన్న వారికి అయ్యా ఆనంద తైలము ప్రభావ, భారభరితమైన హృదయములకు స్తుతి వస్త్రము, ఆయన బూడిదకు ప్రతిగా పూదండ దయచేసి మా జీవితాలను ప్రభా ఈరోజు ఉత్తేజపరుస్తూ ఉజ్జీవింప చేస్తున్నారయ్యా. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మీరు తాకండి అయ్యా. ప్రభువు నామములో ప్రార్థించి ప్రతి వాడు రక్షింపబడిన వాక్యంలో సెలవిస్తుండగా అయ్యా, రక్షణ పొందే బిడ్డలు తండ్రి ఆనందం, సంతోషముతో, విజయంతో ప్రభా మన జీవితాన్ని కొనసాగించుటకు నిమంతటి కావాల్సిన కృప బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.